ఏ హాయ్ గ్యాస్ ఫైనల్గా అయితే మనం ముచ్చటగా మూడోసారి అయితే గోవా ట్రిప్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఇది సోలో బైక్ రైడింగ్. ఇంతకుముందు కంప్లీట్గా 2 టైం అయితే నేను కంప్లీట్ అయితే చేసినాను. సో ఆ వీడియో అయితే చూడాలనుకుంటే చూసుకోవచ్చు. సో ఈరోజు టైం వచ్చేసి 4 గంటలకే లేయాలనుకున్నా కానీ కాలేదు. సో టైం అయితే చూసుకోవచ్చు, 5:30 అయితే అయిపోయింది ఫైనల్గా. సో ప్యాకింగ్ చేయడమే లేట్ అయింది. సో యాజ్ ఏ బైకర్గా అందరికైతే ఎందుకు ఇలా టైం అయితే లేట్ అవుతుంది అనేది వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో ఫైనల్గా ముచ్చటగా మూడోసారి సో మన రైడ్ అయితే సోలో రైడ్. రండి రైడ్లో అయితే మాట్లాడుతూ వెళ్దాం. సరేపా నువ్వు భద్రమా? స్థిరమా పేరా? స్థిరమమ్మా స్థిర అదే భద్రమేరా ఫోన్ మన స్థిరపా స్థిరమమ్మా. ఏ సురక్ష నేను నా గమ్యాన్ని నేను సురక్షితంగా చేరుకుంటున్నానన్నా. ఎంత అపాయకరమైన సందర్భాల్లోనూ సమయాలలోనూ నేను ధైర్యంగా ముందుకు సాగిపోతున్నానన్నా దానికంతా కారణం మై డాడ్ బ్లెస్సింగ్స్. ట్రిప్ అయితే 0 చేయాలి. సో 0 అయితే చేసేద్దాం, ఎప్పుడు లేటే. సో ఫైనల్గా 0 చూద్దాం ఎన్ని కిలోమీటరు. మనకు వచ్చేసి గూగుల్ ప్రకారంగా వచ్చేసి మ్యాప్ ద్వారా మనకి 753 కిలోమీటర్ అయితే ఉన్నది. సో కరెక్ట్గా టైం వచ్చేసి చూడొచ్చు 5:41. సో నేను వచ్చేసి 4 గంటలకే లేచినా కానీ రెడీ అవ్వడం వచ్చేసి చాలా లేట్ అయింది. రెడీ అవ్వడం కాదు, ఇంకా ప్యాకింగ్ ఇవంతా ఉంటుంది. సో అవంతా మన ఈ ప్రయాణంలో ప్రకృతి మనకు ఒక జీవిత సత్యాన్ని అయితే మనకు తెలియజేస్తుంది. ఈ అడవులను చూస్తుంటే కొన్నిసార్లు మనం ఈ అడవులను ఎక్కాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనం కిందికి దిగాల్సి వస్తుంది. సో జీవితం కూడా అలాగే, ఎప్పుడు ఒకేలాగా ఉంటే మనమున్నా లేనట్టే లెక్క. మన ఈ రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ క్రాసింగ్. సో మనం వచ్చేసి ఇంకా 51 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే చేసినాం అన్నమాట. సో మనకి ఇక్కడి నుంచి వచ్చేసి కర్ణాటక బార్డర్ అయితే టచ్ అవుతుంది. సో కర్ణాటక బార్డర్లో అయితే మనం ఎంట్రీ అయితే అయిపోయినాము. సో టైం వచ్చేసి మనకి వచ్చేసి 7 o'clock అయితే ఉంది. సో చూద్దాం ఎన్ని గంటలు అవుతుందో మనము గోవా రీచ్ అవ్వడానికి. సో టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి గోవా మన చిత్తూరు నుంచి మనకి 800 కిలోమీటర్ అయితే పడుతుంది. సో ఈ 800 కిలోమీటర్ వచ్చేసి ఇంతకు ముందే నేను కంప్లీట్గా 2 టైం అయితే నేను కంప్లీట్ అయితే చేసినాను అన్నమాట. సో ఆ వీడియో అయితే చూడాలనుకుంటే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి ముచ్చటగా మూడోసారి. సో ఈ రైడ్ ఎలా ఉండబోతుందో మనమైతే చూద్దాం. మనది వచ్చేసి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి ఒక 70-80 మాత్రమే. సో 100 కూడా మనం వెళ్ళేది లేదు. ఇప్పుడు మనమైతే ములుబాగ్ దగ్గరికి అయితే వచ్చిన్నాము. సో సర్వీస్ రోడ్ అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి
హైవే అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా చూడవచ్చు మన రైట్ సైడ్ అయితే. సో ముల్బాగల్కు వెళ్ళే దారి అయితే అది. సో ఇది ఇంకా మనం కోలార్ వరకు అయితే సేమ్ ఇదే రూటు. సో కోలార్ నుంచి మనము రైట్ సైడ్కి అయితే తిరగాల్సి వస్తుంది. సో అక్కడ నుంచి కోలార్ నుంచి అయితే నేను మ్యాప్ అయితే వేసుకుంటాను. సో అప్పటి వరకు అయితే సేమ్ రూటు. ఇంకా క్లైమేట్ విషయానికి వస్తే మాత్రము ఎండ అయితే రాలేదు ఇంకా. సో ఇప్పుడు మనకు వచ్చేసి కరెక్ట్గా టైం వచ్చేసి 7:17 అయితే ఉంది. మనకి ఎండ అయితే లేదు. సో కూల్గా మన రైడ్ అయితే సాగిపోతూ ఉన్నది. సో ఏ టెన్షన్ లేదు. చూడవచ్చు. సెకండ్ టోల్ గేట్ క్రాసింగ్. ఇలా మనము టోల్ గేట్స్ అయితే కౌంట్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా మనకి 14 టోల్ గేట్లు అయితే మనం ఈ గోవా రైడ్లో అయితే క్రాస్ చేయాల్సి అయితే వస్తుంది. సో ఇది ఆల్రెడీ మనము రైడ్ చేసినాం కాబట్టి దీని గురించి అయితే మనకు తెలుసు. ఇప్పుడు వచ్చేసి ఈ టోల్ గేట్ అయింది. ఇంకా రాబోయేది నెక్స్ట్ టోల్ గేట్ వచ్చేసి కేఆర్పురము. సో ఆ తర్వాత మనము బెంగళూరు సిటీలో అయితే అడుగు పెట్టబోతాము. సో మనం వచ్చేసి బెంగళూరు సిటీకి అయితే వెళ్ళము. దానికంటే ముందుగానే హౌస్పేట, అక్కడి నుంచే మనము అయితే రైట్ టర్న్ అయితే తీసుకుంటాము. సో అక్కడ మనము బెంగళూరు సిటీకి అయితే వెళ్ళము. సో బెంగళూరు సిటీకి కూడా వెళ్ళొచ్చు, కానీ ఏమైతే ట్రాఫిక్ అయితే ఇరుక్కుంటాము. సో అయితే చూద్దాం రోడ్ కండిషన్ ఎలా ఉందో. ఇంకా మనకు వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే ఉంది. సో 83 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయింది. చూడవచ్చు, కనిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు అయితే మనకి ఎండ అయితే లేదు. సో చల్లగానే ఉంటుంది. మేబీ మనకి చల్లగానే ఉండొచ్చు ఈ రైడు అనుకుంటున్నా. చూద్దాము ఎంతవరకు. కానీ నేను చేసిన రైడు ఇంతకుముందు 2 రైడ్లు అయితే చేసినాను అన్నమాట. సో చిత్తూరు టు గోవా. సో మనకి అప్పుడైతే మనకి ఎండ అయితే లేదు, వర్షం అయితే వస్తుంది. సో కూల్గా అయితే మనము గోవా అనేది చేరుకున్నాము. సో ఇది వచ్చేసి ముచ్చటగా 3వసారి అన్నమాట గోవా రైడ్ మనం చేస్తున్నది. సో ఈ రైడ్ వచ్చేసి మనకి కూల్గా అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో చూద్దాము ఈ రైడు. వర్షం అయితే రాదు మోస్ట్లీ అనుకుంటా. సో మహారాష్ట్ర వెళ్తే ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. చూద్దాం. ఇంకా పెట్రోల్ అయితే నేను వచ్చేసి హాఫ్ ట్యాంక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాను. సో మనం వచ్చేసి ఇంకా ఒక 40 కిలోమీటర్ అయిన తర్వాత వచ్చేసి అయితే మనం పెట్రోల్ అయితే పట్టుకుందాము. ఫుల్ ట్యాంక్ అయితే పెట్టుకుందాము. సో కర్ణాటకలో అయితే రేట్ అయితే తక్కువగా ఉంటుంది మనకంటే. ఇంకా కర్ణాటక కంటే ఇంకా గోవాలో అయితే ఇంకా తక్కువగా ఉంటుంది. సో స్పీడ్ లిమిట్ వచ్చేసి నేను వచ్చేసి ఒక 78 అయితే మెయింటైన్ చేస్తాను. సో ఎక్కువ స్పీడ్ అనేది కూడా నేను తోలను అన్నమాట. ఎందుకంటే మనకు ప్రాపర్గా సేఫ్ గార్డ్స్ అయితే లేవు. సో అందుకనేసి ఎక్కువ స్పీడ్ కూడా మనము వెళ్ళము. సో 70-80 మ్యాక్సిమం స్పీడ్, సేఫ్ స్పీడ్ అన్నమాట. సో ఇదే స్పీడ్ని అయితే నేను మెయింటైన్ చేస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి పెట్రోల్ అయితే పట్టుకునేద్దాము. ఇంకా 1 పాయింట్ అయితే ఉండదు. సో ఇంకా ఫుల్ ట్యాంక్ అయితే చేసేద్దాము. సో నైస్ రోడ్. అన్న ఫుల్ ట్యాంక్ మన్నే, ఫుల్ ట్యాంక్ మన్న. ఓకేనా.
ಅಣ್ಣ ಕ್ಯಾಶ್ ಕೊಡ್ತೀನಿ ಬರಾಬರ ಮಾಡಿಬಿಡ್ರಿ 700 20 ರೂಪಾಯಿ ಮಾಡಿಬಿಡು 720 ಮಾಡಿಬಿಡು ಹಾಂ ಸಾಕು $720కి అయితే పట్టుకున్నాను ఇప్పుడు పెట్రోల్ అయితే. సో ఇంకా చూద్దాం. మన భగీరథ్ ముచ్చటగా 3వసారి గోవా ట్రిప్. బ్రేక్ఫాస్ట్ అయ్యి టిఫిన్ అయితే అయింది. కొంచెంసేపు బైక్ అయితే రెస్ట్ అయితే ఇచ్చినాను. సో అలాగే నేను కానీ కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను. సో పోదాం ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇంకా తుమ్కూరు ఉంది ఇక్కడ నుంచి. సో తుమ్కూరుకి వెళ్ళేసి ఆ తర్వాత హుబ్లీ తర్వాత మహారాష్ట్ర తర్వాత సో గోవా ఫైనలీ. సో టైం అయితే చూద్దాం. 8 o'clock అయితే చూపిస్తూ ఉంది గూగుల్ మ్యాప్లో. సో ఇంకా లేట్ అవ్వచ్చు మేబీ. ఇంకా సరే ఇంకా రండి ఇంకా అలా రైడ్లో అయితే మాట్లాడదాం. ఓకే రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. టైం వచ్చేసి 10:30 అయితే అవుతా ఉంది. సో ఇప్పటి వరకు అయితే నాకు ఎండ అయితే కనిపించలేదన్నమాట. సో చూడవచ్చు ఫుల్ మబ్బులుగా ఉండదు. ఇప్పటి వరకు మనం వచ్చేసి 218 కిలోమీటర్ అయితే మనం ఫినిష్ అయితే చేసినాము. సో ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్లు ఉండదంటే 540 కిలోమీటర్ అయితే ఉండదు. సో ఎన్ని గంటలకి రీచ్ అవుతామనేది ఒక అందాజు అయితే గూగుల్ మ్యాప్ అయితే చూపిస్తూ ఉంది. సో అప్పటికి అంతా రీచ్ అవుతామో కాదా అనేది మాత్రము తెలియదు అన్నమాట. ఎందుకంటే కొంచెం బైక్కి కానీ రెస్ట్ ఇవ్వాలి. సో మనము అప్పుడప్పుడు రెస్ట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం ఎన్ని గంటలకి రీచ్ అవుదామో. ఇంకా మనకి ఇప్పుడు వచ్చేసి దాబూస్పేట అయితే దాటుకునేసినాము. ఇంకా తుమ్కూరుకి అయితే వెళ్ళాలి. సో తుమ్కూరు ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. తుమ్కూరు ఆ తర్వాత హుబ్లీ తర్వాత మహారాష్ట్ర బార్డర్, ఆ తర్వాత గోవాలో అయితే మనము ఎంట్రీ అవుతాము. ఇది మన రూట్ మ్యాప్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను చిత్తూరుదుర్గ టోల్గేట్ కాడ అయితే ఉన్నాను. సో ఇది టోల్గేట్ అనమాట. సో దీని పక్కనే వచ్చేసి నేను వెళ్తూ ఉంటే నాకు ఈ మందిరం అయితే కనిపించింది. సో ఇప్పుడు అయితే వీళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు సిమెంట్తో రాళ్ళలాగా ఒక డెకరేషన్ ఎంట్రన్స్ ఇక్కడ అయితే పెట్టున్నారు. సో మన బైక్ అయితే ఇక్కడ నేను పార్క్ చేసినాను. సో ఇప్పుడు రెడీ అవుతూ ఉంది ఇది.
సో చూడొచ్చు. ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే ఇది మంచి ఫేమస్ అవ్వచ్చు. సో ఈ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ అయితే ఉండదు. సో మీరు కానీ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. సో నేను వెళ్తా చూసి నేను ఆగినాను అన్నమాట. సో మీకు కానీ చూపిస్తాను చూడండి, ఎక్సలెంట్. సో ఎంట్రన్స్ ఒక చూడొచ్చు, బ్యాక్ సైడ్ పైన ఒక పాలరాతితో సాయిబాబా మనకైతే కనిపిస్తారు. సో దాన్ని ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ నంది అయితే ఉండదు. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా, జూమ్ చేసి అయితే నేను చూపిస్తాను. సో పైకి అయితే వెళ్ళడం ఎలాగైతే తెలియదు, సో మీకు చూపిస్తాను. ఇక్కడ ఉండదు. సో ఇలా గుహల లోపలికి అయితే వెళ్ళాలి. సో చాలా చాలా సూపర్గా ఉంది. అమ్మో చూడండి, కుక్కగానే ఉంది, ఏమని లేదు. ఇంకా లోపలికి కావాలంటే వెళ్ళొచ్చు. రెడీ అయితే చేస్తుంటారు. ఇదేమన్నా కొరికేస్తుంది అనే భయం. లోపలంతా ఫుల్ ఓపెన్లో ఉంది. ఇది ఇంకా కొన్ని రోజులకి ఇది మంచి ఫేమస్ టెంపుల్గా కూడా అవ్వచ్చు. ఎక్సలెంట్గా ఉంది, చూడడానికి సూపర్గా ఉంది, నైస్. ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చినాను, చూపిస్తాను చూడండి. టంటడైన్. నేను ఇంకా ముందుగా అయితే వెళ్ళేసి అయితే చూపిస్తాను చూడండి. మీకంతా ఈ టెంపుల్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే కట్టుతూ ఉంటారు. సో ఫినిష్ అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది. సో ఫైనల్గా నాకైతే టైం లేదు, సో బయలుదేరేస్తాను. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది కదా. సో బాగుంది. సో మీకు చిత్తూరుదుర్గ టోల్గేట్ పక్కన అయితే ఈ టెంపుల్ అయితే ఉండదు అన్నమాట. సో మంచిగా ఉంది, లొకేషన్ కానీ బెస్ట్. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది రెడీ అయిపోతుంది, ఫుల్ ఫేమస్ అయిపోతుంది. ఫస్ట్ మనమే అనుకుంటా వచ్చి చూసింది. సో అందరు లైక్ అయితే చేయండి. చాలామంది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫోటోలు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో దారిలో వెళ్తా చూసేసి చూడవచ్చు మీరే కానీ. సో మనకైతే టైం లేదు. సో ఇంకా మనకి 400 కిలోమీటర్ అయితే మనం కవర్ చేయాలన్నమాట. సో బయలుదేరదాం. బాయ్. నైస్ టెంపుల్. ఇదే చిత్తూరుదుర్గ టోల్గేట్ అన్నమాట ఇది. టైం వచ్చేసి 1:40 అయితే ఉంది. ఇప్పటికి మనం వచ్చేసి 350 కిలోమీటర్ అయితే కవర్ చేసినాము. ఇంకా మనకి 400 కిలోమీటర్ అయితే ఉండదు దగ్గరగా. విండ్ మిల్స్ అయితే చూడవచ్చు ఎంత బాగుందో. సో అంతా పెద్దగా ఒకటో రెండో తిరగటం లేదు ఇక్కడ, మీకు అదన్నీ తిరుగుతుంది. సో ఇటు పక్క అంతా కూడా ఉండదు, అంతా కనిపిస్తూ ఉంది అనుకుంటున్నా. ఎన్ని విండ్ మిల్స్ చూడండి. గాలి అయితే విపరీతంగా అయితే ఉండదు. సో ఇప్పటి వరకు 370 కిలోమీటర్ అయితే వచ్చినాము. సో ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్ 392 కిలోమీటర్ అయితే ఉండదు ఇంకా. సో నైట్
9:30 అయితే చూపిస్తూ ఉంది. ఇంకా ఎక్కడైనా రెస్ట్ అయితే ఇంకా లేట్ అవ్వచ్చు మేబీ. ఎంత పెద్దగా ఉండదు చూడండి విండ్ మిల్స్. సైడ్ చూడొచ్చు. టైం వచ్చేసి 2 o'clock అయితే ఉంది కరెక్ట్గా. సో ఇదన్నమాట. Lighten up, take me on your magic river. Tell me all your dreams alive. Shine me up, tell me about the people that 400గా అయితే పట్టుకున్నా. ఇంకా 103 రూపాయలు ఇక్కడ. టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 5:05 అయితే అవుతా ఉంది. ఇంకా 530 కిలోమీటర్లు అయితే వచ్చేసినాము. సో 5 గంటలకి 530 కిలోమీటర్లు. ఇంకా ఉండేదంతా కూడా 230 కిలోమీటర్లు అయితే ఉండదు. సో అది వచ్చేసి మనకి ఘాట్ సెక్షన్. మోస్ట్లీ లేట్ అవ్వచ్చు. చూద్దాం ఎన్ని గంటలు అవుతుందో. మనం గోవా వెళ్ళిన తర్వాత ఫుల్ అయితే చేసుకుందాం అనేసి నేనైతే తక్కువగానే పట్టుకున్నా అంతే. ఓకే చూద్దాం. ఎండ అయితే ఎక్కువగా లేదు. ఫుల్ క్లైమేట్ ఇలాగే ఉండింది అన్నమాట. ఫుల్ కూల్గా అయితే ఉండింది. సో ఎండ అయితే తక్కువగా. కూల్ డ్రింక్స్ ఉంటే తాగుతాం. అన్నా కూల్ డ్రింక్స్ అయితే అన్నా కూల్ డ్రింక్స్ అయితే కూల్ డ్రింక్స్ లేదంట. సో ఇంకా మనం చూద్దాం. lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 5:45 అయితే అవుతా ఉంది. ఇంకా 563 కిలోమీటర్ అయితే వచ్చినాము. సో టార్గెట్ వచ్చేసి 6 గంటలకంతా 600 కిలోమీటర్లు కొట్టేద్దామనేసి. సో ఆ తర్వాత 180 కిలోమీటర్ ఉంటుంది. సో దాన్ని అయితే కొంచెం ఘాట్ సెక్షను కొంచెం నిదానంగానే అవుతుంది, సింగిల్ రోడ్ కాబట్టి. దీన్ని మాత్రం కొట్టేద్దాం అనుకుని ఉండ, కానీ చూద్దాము ఎలా ఉంటుందో. ఆరు గంటలకు వచ్చేసి 600 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేయాలనుకున్నా, కానీ 576 కిలోమీటర్ అయితే అయింది. సో టైం వచ్చేసి ఇంకా 2 మినిట్స్ అయితే ఉన్నది 6 గంటలకి. సో 600 కిలోమీటర్ కాలేదన్నమాట. ఒక 20 కిలోమీటర్లు అయితే మిగిలిపోయింది. సో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి హుబ్లీ దగ్గరికి అయితే వచ్చి ఉన్నాను నేను. హుబ్లీ నుంచి గోవాకి వచ్చేసి ఒక 200 కిలోమీటర్ అయితే ఉన్నది. సో చూద్దాము. గోవాకి రీచ్ అవ్వడానికి ఇంకా 4 అవర్స్ అయితే చూపిస్తుంది ఇంకా మన డెస్టినేషన్కి. చూద్దాము.
చిన్న రైల్వే క్రాసింగ్, ఫుల్ పెద్ద ట్రాఫిక్. ఇప్పుడు వచ్చేసి మనం కార్వారా రూట్ పైన అయితే వెళ్తా ఉన్నాము. కార్వారా టు పంజీ. సో ఇంకా మనకి 150 కిలోమీటర్ అయితే ఉండదు. టైం వచ్చేసి 7:04 అయితే అవుతా ఉంది. సో 610 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి రామ్నగర్లో అయితే ఉన్నాము. సో గోవాకు వెళ్ళే ట్రిప్లో అయితే మనకి 2 దోస్తులు అయితే జాయిన్ అయినారు అన్నమాట. సో వీళ్ళంతా హుబ్లీ నుంచి అయితే వస్తున్నారు సో గోవాకి. సో ఇప్పుడు మనతో ముగ్గురు వీళ్ళంతా వస్తారన్నమాట. సో మనమంతా గోవాకి నైట్ ట్రిప్ సోలోగా వెళ్తా ఉన్నాను. సో 2 దోస్తులు అయితే తగిలారు. సో ఈ ట్రిప్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నా. సో వీళ్ళతో కలిసి మనం గోవా అయితే రీచ్ అవుతాం. టైం వచ్చేసి చూడొచ్చు కరెక్ట్గా 8:44 అయితే అవుతా ఉంది. సో చిన్న చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాము ఒక 10 మినిట్స్లో. ఆ తర్వాత రైడ్లో అయితే మాట్లాడుకుందాం. ఫైనల్గా మనం వచ్చేసి గోవా అయితే రీచ్ అయిపోయినాం. సో చూడవచ్చు మనం ఎక్కడ ఉన్నామో. చూడండి లెఫ్ట్ సైడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 12 గంటలు అయితే అవుతా ఉంది. సో చాలా లేట్ అయింది అనుకుంటున్నారు కదా. సో లేట్ అవడానికి కారణము టైం అయితే చూడవచ్చు 12 o'clock అయిపోయింది. ఇంకా కిలోమీటర్ అయితే చూడవచ్చు మీరు. $770. ట్రిప్ ఈజ్ క్లోజ్ నవ్. ట్రిప్ అయితే ఇప్పుడు క్లోజ్. ఇంకా 770 కిలోమీటర్ అయితే అయింది చిత్తూరు నుంచి. వెరీ లాంగ్ ట్రిప్ కదా, చాలా లాంగ్ ట్రిప్. 12 గంటలు కాదు, యాక్చువల్లీ 10 o'clock వచ్చి రీచ్ అవ్వాలి. టైం పాస్ చేయాల్సి వచ్చింది. సో నేను కాదు, కూడా పరిచయం అయినారన్నమాట కొంత రైడర్స్. సో వాళ్ళ వల్ల అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాను. బగీరా సూపర్ రైడ్. ఓకే గాయస్, గుడ్ నైట్, బాయ్ బాయ్.